సెప్టెంబర్ 1976 సెప్టెంబర్ 22 తారీఖు బుధవారం. We got up at 6:30 a.m., applied oil to the body since we felt very dry due to the cold climate. చాలా చలిగా ఉన్నటువంటి వాతావరణం, అందువల్ల ఒంటికి నూనె రాస్తున్నారు ముందు. ఫినిష్డ్ అవర్ బాత్ అండ్ ప్రేయర్ ఇన్ అవర్ రూమ్. స్నానం చేసి వచ్చేసి మా రూమ్లో కూర్చొని ప్రేయర్ చేసుకున్నాం. వర్మ అండ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అవర్ ఓన్ మెనూ ఫర్ బ్రేక్ఫాస్ట్. వర్మ గారు అయితే రోజు ఇది కార్న్ ఫ్లేక్స్, తర్వాతేమో పళ్ళు తినాలంటే ఇంటి దగ్గర రోజు ఏదో ఇడ్లీ వడ దోశలు లాంటి తిన అలవాటు ఉన్నవాటికి ఆయనకి రోజు అలా చేయాలంటే పాపం ఇబ్బందిగా మాస్టర్ గారు అంటే ఆయనకి ఏదైనా అటాచ్మెంట్ లేదు ఆయనకి. అందుకని ఆ రోజు మన బ్రేక్ఫాస్ట్ మనమే తయారు చేసుకుందాం అని అంటే సరే అన్నారు. ఐ వాంటెడ్ టు హ్యావ్ అవర్ ఓన్ మెనూ, సో వీ వెంట్ డౌన్ స్టేర్స్ at 8:30 అండ్ ఐ ప్రిపేర్డ్ గుడ్ ఉప్మా. మాస్టర్ గారు కిందకి వెళ్ళిన తర్వాత ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ ఏమిటి అమ్మగారితో నేను చేస్తాలే అని చెప్పి ఉప్మా తయారు చేశారు మాస్టర్. ఎమ్మా అండ్ అదర్స్ వర్ వండరింగ్ అండ్ లాఫింగ్ అట్ అస్ ప్రిపేరింగ్ సచ్ సబ్స్టాన్షియల్ ఫుడ్ ఇన్ ది మార్నింగ్ ఇట్ సెల్ఫ్ విచ్ ఇస్ నాట్ ది కేస్ విత్ దెమ్. ఈయన అందరికీ సరిపోవడం కోసం ఉప్మా చేశారు. పొద్దున్నే అంత ఫుడ్ ఏమిటి, పొద్దున్నే అంత తింటారు ఎవరన్నా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కానీ తర్వాత తినేశారు వాళ్ళు. అది రహస్యం. జనరల్లీ బ్రేక్ఫాస్ట్ దే ఈట్ సమ్ బ్రెడ్ అండ్ థింగ్స్ లెఫ్ట్ ఇన్ ది ప్రీవియస్ డే ఇన్ ది కిచెన్. మామూలుగా వాళ్ళు ఏం చేస్తుంటారు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అంటే రాత్రి తినగా మిగిలినటువంటివి ఏమైనా ఉంటే అవి బ్రెడ్ దాన్ని తింటారు వాళ్ళు. ఆల్ పీపుల్ ఎంజాయ్డ్ ది టేస్ట్ ఆఫ్ ఉప్మా ప్రిపేర్డ్. ఉన్నటువంటి వాళ్ళందరూ ఉప్మా తినేశారు. ఇన్ హర్ కాన్వర్జేషన్ ఎమ్మా ఎక్స్ప్రెస్ గ్రేట్ ఎక్సైట్మెంట్ ఫర్ వర్మాస్ బిజినెస్ అండ్ అవర్ స్పిరిచువల్ గ్యాదరింగ్స్. ఆ ఎమ్మ అన్నీ ఏం మాట్లాడినా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆవిడకి, ఉత్సాహం. షీ వాజ్ ఫీలింగ్ వెరీ మచ్ ఫర్ ది ఇండిఫరెన్స్ ఆఫ్ డిల్టీస్ వాజ్ ఆబ్సెంట్ ఫర్ ఎస్టర్డేస్ లెక్చర్. ఆ దిల్టీస్ అనేటువంటి ఆయన నేను సాయంత్రం లెక్చర్కి రాలేదు అని దాని గురించి ఎక్కువ వాళ్ళు వీరున్నప్పుడు వస్తారు, లేని వాళ్ళు రారు, కానీ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ. హీ వాజ్ హ్యావింగ్ ఎ లెక్చర్ ఆన్ ది టిబెటన్ బుక్స్ అండ్ ఎమ్మా ఫెల్ట్ ఇట్ బ్యాడ్ దట్ హీ వాజ్ హ్యావింగ్ ఇట్ సెపరేట్లీ. ఆ టిబెటన్ బుక్స్ అనేటువంటి టిబెటన్ మాస్టర్ గారి బుక్స్ గురించి ఆయన లెక్చర్ ఇచ్చాడు ఇంకో చోట. ఈయన వేరే లెక్చర్ ఎందుకు వేరే చోట ఇచ్చాడు ఆయన మీకు కోపం అన్నమాట. బట్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ ఇన్నోసెంట్ అండ్ చైల్డ్ లైక్. ఆయన నిజంగా చాలా మంచివాడు. ఐ పాసిఫైడ్ హర్ విత్ గుడ్ వర్డ్స్ అండ్ షీ వాజ్ ఫీలింగ్ ఫర్ ది హాస్టైల్ యాటిట్యూడ్ ఆఫ్ జమెరీ. ఇలా ఒక్కొక్కళ్ళ గురించి ఒక అభిప్రాయం ఉండి దాంతో మనసులో సతమతం అయిపోతూ ఉంటుంది ఆవిడ. ఆల్ ది వైల్ హీ వాజ్ ట్రయింగ్ టు ప్రొపగేట్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ మీ అండ్ వర్మ టు ఆల్ ది పీపుల్. జిమెరీ అనేటువంటి ఆయన మాస్టర్ గారి గురించి వర్మ గారి గురించిను కొన్ని అనవసరమైనటువంటి లేనిపోనివన్నీ చెప్పడం అనేటువంటి చేస్తుంటాడు ఆయన ఒక టైపు. అందుకని ఆవిడ కోపం. హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటెన్స్ జెలసీ అండ్ వాజ్ అవే ఫర్ మోర్ దాన్ 1 year ఫ్రమ్ ద హోల్ గ్రూప్. పాపం అతని మనసులో చాలా అసూయ అనేటువంటిది ఏర్పడింది. దానివల్ల 1 సంవత్సరం పాటు అందరికీ దూరంగా ఉన్నాడు. ఆఫ్ లేట్ హీ వాంటెడ్ టు మ్యారీ ఎ గర్ల్ హూ వాజ్ betrothed to him and was carrying a child for him. ఈ మధ్యన అతను ఏం చేశాడంటే ఒక అమ్మాయితో కలిసి ఉన్నాడు, ఆవిడ ప్రెగ్నెంట్ అయింది, అందుకని ఆవిడ వివాహం చేసుకుందాం అనుకుంటున్నట్ట. బట్ ఏ ఫ్యూ వీక్ బిఫోర్ ది మ్యారేజ్ షీ చేంజ్డ్ హర్ మైండ్ అండ్ వెంట్ అవే టు మ్యారీ అనదర్ యంగ్ మ్యాన్. ఈయన వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి ఆ యువతి ఏం చేసింది,
వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న దానికి కొద్ది రోజుల ముందు ఆవిడ మనసు మారిపోయి వేరే ఇంకో యువకుడిని పెళ్లి చేసుకుంది. హీ హ్యాడ్ మెనీ సచ్ డిసప్పాయింట్మెంట్స్ విచ్ స్టండ్ హిమ్. ఈ జమెరీ అనేటువంటికి ఆయనకి ఇలాంటి జీవితంలో ఇటువంటి డిసప్పాయింట్మెంట్స్ చాలా వచ్చి వాడికి ఆశ్చర్యపోతూ ఉండడం, ఇబ్బంది పడడం చేస్తున్నాడు. నౌ హీ ఈజ్ వన్స్ అగైన్ వెరీ మచ్ విషింగ్ టు మీట్ us అండ్ జాయిన్ ది బ్రదర్హుడ్ ఆఫ్ అవర్ పీపుల్ టు ఎంజాయ్ పీస్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీని నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ గ్రూప్తో హాయిగా కొంచెం ప్రశాంతంగా ఉండాలి, మళ్ళీకి రావడం మొదలెట్టాడు. ఇన్ ది మీన్ వైల్ జెమెరీ కేమ్ అండ్ ఫాలోడ్ అస్ అప్స్టైర్స్. అది వచ్చి మాతో పాటు పైకి వచ్చాడు. హీ వాజ్ రెడీ విత్ ఆల్ హిజ్ ఎక్స్క్యూజెస్ అండ్ రిక్వెస్టెడ్ మీ టు యాక్సెప్ట్ అగైన్ యాజ్ మై డిసైపుల్. నన్ను మళ్ళీ మీ శిష్యుడిగా అంగీకరించమని పడడానికి వచ్చాడు. He said he was still having the dhoti and tilakam which I had given him during our earlier visit. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు మీలాగే ధోతి కట్టుకుంటాను, నాకు ధోతి ఇవ్వండి, మీలాగే బొట్టు పెట్టుకుంటానంటే మాస్టర్ గారు ధోతిను తిలకం అని ఇచ్చారు. అవన్నీ అవి నా దగ్గర అవి ఇంకా ఉన్నాయి, నేను జాగ్రత్తగా ఉంచుకున్నాను, అందుకని మీ శిష్యుడిగా మళ్ళీ అంగీకరించని వచ్చాడు. He wanted to wear them but was afraid of the people of our brotherhood necking him out or kicking him. వాడు ఆ ధోతి కట్టుకుని ఆ బొట్టు పెట్టుకుని వద్దామని వాడు అనుకున్నాడు. కానీ మళ్ళీ భయం వేసింది వాడికి, ఎందుకంటే ఇన్నాడు ఈ బ్రదర్హుడ్ ఈ గ్రూప్కి దూరంగా ఉన్నాడు కదా, అందుకని వస్తే వీళ్ళు తన్ని తగిలేస్తారని భయం వేసింది. I said that there was no change in my attitude towards him as well as others. అప్పుడు మాస్టర్ గారు చెప్పారు, నీ గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ నేను ఎప్పుడూ ఒకలాగే ఉంటా, కానీ ఒకసారి ఒకసారిలాగా ఉండను, నీకేం భయం లేదు, నువ్వు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు వస్తే నాకేం అభ్యంతరం లేదన్నారు. ఐ సెడ్ దట్ ఐ ట్రీట్ ఎవ్రీ వన్ నాట్ యాజ్ డిసైపుల్ బట్ యాజ్ ఎ బ్రదర్. నేను ఎవరిని శిష్యుడు అనుకోవట్లేదు, అందరినీ కూడా నా సోదరులు అనుకుంటున్నాను తప్ప శిష్యుడు అనుకోని ఎవరిని అని చెప్పారు. ఐ గేవ్ హిమ్ అనదర్ ధోతి అండ్ తిలకం విచ్ హీ వాజ్ వేరింగ్ ఇమీడియట్లీ. మళ్ళీ నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, నేను ధోతిని తిలకం ఇస్తాను, ఈ కట్టుకుని పెట్టుకో తిలకం అన్నారు. ఆఫ్టర్ సమ్ కాన్వర్జేషన్ హీ టుక్ దెమ్ ఆఫ్ అగైన్, హిడ్ దెమ్ ఇన్ హిజ్ కిట్ నాట్ టు బీ సీన్ బై అదర్స్ బికాస్ దే వర్ వెరీ మచ్ హాస్టైల్ టువర్డ్స్ హిమ్. వీళ్ళ దూరంగా వెళ్ళిపోవడం, ఈ సంవత్సరం అంతా వాళ్ళతో కాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా వీడిని వెలేసినట్టుగా చేశారు. అందుకని మళ్ళీ వాళ్ళు ఏమంటారని చెప్పి జాగ్రత్తగా లోపల పెట్టుకున్నాడు, వాళ్ళందరూ చూస్తే ఏమంటారని. ఎస్పెషల్లీ మేడం సెరాఫిన్ వాంటెడ్ టు కిక్ హిమ్ అవుట్ ఫర్ ది రిమార్క్స్ హీ మేడ్ అబౌట్ అస్. మాస్టర్ గారి గురించి, వర్మ గారి గురించి వాడు మాట్లాడిన మాటకి సెరాఫిన్ చాలా కోపంగా ఉంది. ఈసారి వస్తే వాడిని బయట తగిలేస్తా అని చెప్తాను. హీ టుక్ లీవ్ అండ్ వెంట అవే. అందుకని వాడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఒరే నాకేమి ఇది లేదురా అని చెప్తే సరే అని చేశారు, కానీ మిగతా వాళ్ళ గురించి భయం కదా అని మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయాడు, వాళ్ళకి కనపడకుండా. వీ వెంట్ డౌన్ స్టేర్స్ అండ్ హ్యాడ్ అవర్ లంచ్. మేము కిందకి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసాం. ఎమ్మా వాజ్ టాకింగ్ యాంగ్రీలీ అబౌట్ జెమెరీ. ఆ జెమెరీ గురించి వీడు ఇంకా కోపంగా అని చెబుతోంది. ఇన్ ది మీన్ వైల్ మిస్టర్ కల్షో కేమ్ బౌడ్ డౌన్ అండ్ సెడ్ నమశివాయ. ఆయన వచ్చి వంగి నమస్కారం చేసి నమశివాయ అన్నాడు. హిజ్ వైఫ్ హ్యాడ్ ఏ ఫాల్ అండ్ ఏ ఫ్రాక్చర్ రీసెంట్లీ. అతని భార్య పడి ఎముక విగిరింది ఆవిడకి ఈ మధ్యనే. దేర్ వాజ్ థెఫ్ట్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ హిజ్ హౌస్. ఈ మధ్యన వాళ్ళ ఇంట్లో నగలు డబ్బు దోపిడీ అయింది, ఎవరో దొంగలిచ్చి పట్టుకుపోయారు. దాని ఎమ్మ కన్సోల్డ్ హిమ్. హీ సెడ్ there are many people with greater sufferings and greater losses than us in the world. ఎమ్మ అంది, అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా పాపం, అయ్యో అని ఎవరు చెప్తే మనకంటే ఎక్కువ కష్టాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారమ్మా, ఏం పర్వాలేదు అన్నట్టు ఆయన. గాడ్ నోస్ థింగ్స్ బెటర్, వీ డు నాట్ నో వాట్ ఫర్ హీ డస్ సచ్ థింగ్స్. ఆయన అంటున్నాడు, వాళ్ళ ఇంటోనే పని ఇంకోళ్ళు చెప్పడం కాదు, తన ఇంటో నగలు ధనం దోపిడీ వెళ్ళిపోతే ఆయన ఏమంటున్నాడంటే, భగవంతుడి సంకల్పం అమ్మ, భగవంతుడు మనకంటే ఎక్కువ తెలుసు, అందుకని ఎందుకు ఇలా జరుగుతాయనేటువంటి భగవంతుడికి తెలుసు అని చెప్పి అంటున్నాడు. అంటే ఎంత సాధకుడు చూడండి.
Michel Lantain took me to the house of Mr. Dalvu, where I had to see patients. మళ్ళీ మిషెల్ లాంటైన్ వచ్చి మాస్టర్ గారిని ఆ డాక్టర్ దల్వు అనేటువంటి ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ పేషెంట్స్ అందరూ వస్తారు. సిన్స్ ది మెడికల్ లా ఈజ్ స్ట్రిక్ట్ నాట్ టు పర్మిట్ నాన్ నేటివ్స్ ప్రాక్టీసింగ్ మెడిసిన్స్ హియర్, Mr. Dalvu had consented to have the consultations at his dispensary under his name. అందుకని మొదల నుంచి కూడా ఈ దల్వు అనేటువంటి ఆయన డాక్టర్ దల్వు ఆయన అఫీషియల్గా డాక్టర్, అక్కడ హోమియోపతి డాక్టర్. అందుకని ఆయన మాస్టర్ గారిని తన ఇంటికి తీసుకెళ్ళి తన ఇంట్లో డిస్పెన్సరీ రూమ్లో కూర్చోబెట్టి ఆ వచ్చినటువంటి ఆ పేషెంట్స్ అందరూ మాస్టర్ గారి కోసం వచ్చిన వాళ్ళే, కానీ తన పేరుతో అంటే గవర్నమెంట్ నుంచి ఇబ్బంది లేకుండా ఉండేట్టు చేశాడు. మిస్టర్ అండ్ మిసెస్ దల్వు వర్ వెరీ నైస్ అండ్ ఆల్వేస్ కైండ్ టు మీ. ఆ దల్వు గారును భార్య కూడా చాలా ఎప్పుడు మాస్టర్ గారితో అందరితోనూ కూడా బాగా మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు. మాస్టర్ గారు వీళ్ళన్నీ వచ్చినటువంటి వాళ్ళు చాలా కైండ్గా ఉంటారు. They received me with great affection and expressed that they felt my separation all time. వాళ్ళు చాలా కాలం అయిపోయింది మీరు కనబడక, మీరు అంటే అంతకుముందు వీళ్ళు వచ్చి వెళ్ళినప్పుడు సంవత్సరం అయిపోయింది కదా అప్పుడే, అందుకని చాలా కాలం అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మాస్టర్ గారిని లోపలికి ఆహ్వానించారు. ది కన్సల్టేషన్స్ వెంట్ ఫ్రమ్ 2:15 PM to 5:30 PM. మధ్యాహ్నం 2:15 నుంచి సాయంత్రం 5:30 దాకా కన్సల్టేషన్ జరిగాయి. దెన్ వీ హ్యాడ్ కాఫీ అండ్ డిస్కషన్స్ అబౌట్ మెనీ థింగ్స్. అప్పుడు కాఫీ తాగాం, తర్వాత చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. మిసెస్ దల్వు ఆస్క్డ్ మీ వాట్ ఈస్ ది నెసెసిటీ ఫర్ ది రీఇన్కార్నేషన్ ఆఫ్ ఎ సోల్. మళ్ళీ ఆవిడ ప్రశ్న వేసింది. మాస్టర్ గారు దొరికారంటే ఆవిడకి అలాంటి ప్రశ్నలన్నీ వేస్తుందని ఆవిడ తెలుసుకోవడం కోసం జిజ్ఞాస ఉంది ఆవిడకి. అందుకని ఒక శరీరం వదిలేసిన తర్వాత ఆ ఆత్మ మళ్ళీ ఎందుకు శరీరం ధరించాలి, అవసరం ఏముంది అని అడిగింది. షీ ఆల్సో క్వశ్చన్డ్ అబౌట్ మెనీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ సోల్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బాడీ. ఒక ఆత్మ శరీరం వదిలేసేసి వెళ్ళిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి అనేకమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాస్టర్ గారిని చాలా ప్రశ్నలు వేసింది. ఐ ఆన్సర్డ్ అండ్ ఇట్ వాజ్ 6:30 PM. ఇవన్నీ అయ్యేప్పటికీ 6:30 అయింది. when we took leave and came home, మేము బయలుదేరి అమ్మగారింటికి మళ్ళీ వెనక్కి వచ్చాం. ఆఫ్ లేట్ వర్మ హ్యాస్ డెవలప్డ్ గ్రేట్ ఇంటిమసీ విత్ మిస్ క్రిస్టిన్ దల్వు, హూ ఈజ్ ఎ వెరీ నోబుల్, చారిటబుల్ అండ్ వెరీ రిచ్ లేడీ. వర్మ గారు అక్కడ క్రిస్టిన్ దల్వు అనేటువంటి పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా మంచి నోబుల్గా ఉంటారు. ఆవిడ చాలా చారిటబుల్. ఆవిడ అందరికీ కూడా అందరి యందు చాలా మంచి భావంతో ఉంటుంది. తర్వాత అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. తర్వాత చాలా ధనవంతురాలు కూడా. షీ ఈజ్ ది వన్ అమంగ్ ది వెరీ ఫ్యూ హూ ఆర్ స్మార్ట్, ఓపెన్ మైండెడ్ అండ్ గుడ్ సోల్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది ఆక్సిడెంట్. పాశ్చాత్య దేశాల్లో చాలా తక్కువ మంది ఓపెన్ మైండ్తో ఉంటారు. అండ్ ఓపెన్ మైండ్ మనకి గోల్డెన్ స్టేజ్లో ఇచ్చారు కదా, ఏ ప్యూర్ లైఫ్ అండ్ ఓపెన్ మైండ్ అని. అలా ఏ ప్యూర్ హార్ట్ అండ్ ఓపెన్ మైండ్ అని. అందుకని ఓపెన్ మైండ్తో ఉన్నటువంటి కొద్ది మందిలో ఆవిడ ఒకతే గుడ్ సోల్స్, మంచి ఇదనమాట సంస్కారం కలిది. షీ బిలాంగ్ టు రాసక్రూషియన్ ఫెలోషిప్ ఆఫ్ ఏ రిచువలిస్టిక్ సొసైటీ అండ్ ఈజ్ స్పిరిచువల్ మైండెడ్. ఈ రాసక్రూషియన్ ఫెలోషిప్ అనేటువంటిది ఒక గ్రూప్ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాధకులు చాలా దాంట్లో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళు. ఆ గ్రూప్ నిత్యం సాధన చేస్తూ ఉంటారు, ఆధ్యాత్మికమైనటువంటి విధంగా జీవిస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో వాడు మెంబర్. షీ బిలాంగ్ టు రాసక్రూషియన్ ఫెలోషిప్ ఆఫ్ ఏ రిచువలిస్టిక్ సొసైటీ అండ్ ఈజ్ స్పిరిచువల్ మైండెడ్. When the Rosicrucian master visited Liège, he spoke out in a lecture that it gave spiritual elevation to do service to any Indian who came to the accident. అక్కడ లియేజ్లో ఒకసారి
ఒక రాసక్రూషియన్ మాస్టర్ ఒక ఆయన వచ్చారట. వచ్చి ఆయన ఒక లెక్చర్లో చెప్పాట ఏమిటంటే భారతదేశం నుంచి ఎడపక్క దేశాల నుంచి ఎవరన్నా వస్తే, మన దేశాలకి భారతదేశం నుంచి వస్తే ఎవరన్నా వాళ్ళకి సేవ చేస్తే దానివల్ల మనకు ఎంతో ఔన్నత్యం కలుగుతుందని చెప్పాట ఆయన. హెన్స్ షీ హాజ్ గ్రోన్ ఎఫినిటీ అండ్ ఎఫెక్షన్ విత్ వర్మ డ్యూరింగ్ హిస్ లాస్ట్ ట్రిప్. అందువల్ల ఆవిడ మా కిందసారి మేము నుంచి కూడా వర్మ మరి భారతదేశం నుంచి వచ్చాడు కదా, అందుకని ఆయనకు సేవ చేయడం అనేటువంటిది చేస్తుంది ఆవిడ. షీ వాజ్ ప్రిపేరింగ్ బెల్జియం చపాతీస్ ఫర్ హిమ్ ఎవ్రీ ఈవినింగ్. ఆవిడ రోజు సాయంత్రం అతనికి ఇష్టమని చెప్పి బెల్జియం చపాతీస్ అంటే దోశల్ని వాళ్ళు బెల్జియం చపాతీస్ అని పిలుస్తారు. భారతదేశం వచ్చినప్పుడు దోశలు వేసి పెడుతుంటే తిన్నారు, చాలా బాగున్నాయి, వీటిని ఏమంటారు, మా దేశంలో ఏమనాలి వీటిని అన్నారు. మాస్టర్ తమాషాగా బెల్జియం చపాతీ అన్నారు. అప్పటి నుంచి కూడా అందుకని ఆవిడ నేర్చుకుంది. అందుకని వర్మకి ఈయనకి ఇష్టం, ఆ వర్మ గారికి ఇష్టం అని చెప్పి రోజు సాయంత్రం ఆ దోశలు వేసి పెట్టేది ఆవిడ, బెల్జియం చపాతీస్ అని. నౌ హీ హ్యాజ్ అరేంజ్డ్ ఏ సేమ్ థింగ్ త్రూ హర్ ఫర్ అస్ బోత్. అప్పుడు మా ఇద్దరికి కూడా అలాగే చేసి పెట్టమని చెప్పాడు. సో షీ కేమ్ అండ్ ప్రిపేర్డ్ దెమ్. ఆవిడ అమ్మగారింటికి ఆవిడ వచ్చి అవన్నీ కూడా చేసి పెట్టడం మొదలెట్టింది. ఐ ఫౌండ్ దెమ్ వెరీ గుడ్ టు ఈట్. ఆవిడ చక్కగా తయారు చేసింది, మనం భారతదేశంలో తయారు చేసినట్టుగానే ఆ మాదిరిగా దోశలు అవి చక్కగా వేసి బాగా పెట్టి. ఐ వాంటెడ్ వర్మ టు అరేంజ్ సమ్ బిజినెస్ టు హెల్ప్ ఎమ్మా ఇన్ మెనీ వేస్. నేను నౌ హీ అరేంజ్డ్ దిస్. సో ఐ ఫౌండ్ దెమ్ వెరీ గుడ్ టు ఈట్. షీ ఈజ్ వెరీ సింపథెటిక్ టు ఆల్ అండ్ పర్టికులర్లీ వాంట్ టు హెల్ప్ ఎమ్మా ఇన్ మెనీ వేస్. ఆవిడ చాలా ఎమ్మ గారికి అన్ని విధాలా సహాయకురాలుగా ఉంటూ మాకు కావలసినటువంటి విధంగా చేస్తూ ఇవన్నీ ఉంది ఆవిడ. ఐ వాంటెడ్ వర్మ టు అరేంజ్ సమ్ బిజినెస్ టు ఎమ్మ త్రూ హర్. అప్పుడు నేను చెప్పాను, ఈవిడ ద్వారా ఎమ్మగారికి కొంత బిజినెస్, క్లాత్ బిజినెస్ అవి చేస్తుంటుంది, అందుకని ఈవిడ ద్వారా ఎమ్మగారికి కూడా కొంత హెల్ప్ అనేటువంటిది ఏర్పాటు చేయి అని చెప్పాను వర్మ గారికి. మోర్ ఓవర్ షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ అండ్ వీ హ్యావ్ మచ్ కమ్యూనికేషన్ త్రూ హర్ విత్ అదర్స్. అక్కడ ఏంటంటే చాలామందికి ఇంగ్లీష్ రాదు, ఫ్రెంచ్ భాష తప్ప. మన దేశంలో ఆశ్చర్యపోతాం, మన దేశంలో మన పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడాలి మనం. అలాంటి వాళ్ళం మనం. మన భాష, మన తెలుగు భాష ఇవన్నీ ఉండవు. వాళ్ళలా కాదు, వాళ్ళ భాషే మాట్లాడతారు, ఇంగ్లీష్ అవసరం లేదు వాళ్ళకి. అందుకని చాలామందికి ఇంగ్లీష్ ప్రత్యేకంగా నేర్చుకుంటారు. ఎందుకంటే మాస్టర్ గారు లాంటి వాళ్ళు వస్తే మాస్టర్ గారితో మాట్లాడాలంటే ఇంగ్లీష్ రావాలి కదా అని. కానీ పూర్తిగా భాష ఇంగ్లీష్ భాష రాదు. అందుకని ఈ క్రిస్టియన్ దలువు అనేటువంటి ఆవిడ బాగా ఇంగ్లీష్ వచ్చు ఆవిడకి. అందుకని ఆవిడ ఎప్పుడైతే ఆవిడ ఎమ్మగారు సాయం చేయడానికి వచ్చిందో అప్పుడు మాస్టర్ గారితో మిగిలినటువంటి వాళ్ళ కమ్యూనికేషన్ చాలా తేలికైంది. షీ ఈజ్ హ్యావింగ్ బిగ్ ప్రాపర్టీ. ఆవిడ చాలా ఆస్తి ఉంది, 3 houses అండ్ వెల్ పెయిడ్ జాబ్. ఆవిడ పెద్ద కంపెనీలో పనిచేస్తుంది, అది 3 ఇళ్ళు ఉన్నాయి. షీ వాంట్ టు రిజైన్ ది జాబ్, గివ్ ది హౌసెస్ ఫర్ రెంట్, అపాన్ విచ్ షీ వాంట్స్ టు లివ్ ఇన్ ఇండియా డూయింగ్ సర్వీస్ టు అవర్ ఆర్గనైజేషన్. ఆవిడ ఒకసారి ఏమందంటే, నా ఉద్యోగాన్ని వదిలేస్తాను, నా ఒకదానికి అంత ఉద్యోగం ఉండాల్సిన పని లేదు, నా 3 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి 3 ఇళ్ళు అద్దెకి ఇచ్చేసి దాని మీద వచ్చేటువంటి అద్దెతో భారతదేశం వచ్చి నేను అక్కడ ఉండి మీకు సర్వీస్ చేస్తూ అక్కడ ఆర్గనైజేషన్ సర్వీస్ చేస్తూ అక్కడ ఉంటాను అని అడిగింది మాస్టర్ గారు. షీ వెంట్ టు రిజైన్ ది జాబ్, షీ వాంటెడ్ టు రిజైన్ ది జాబ్, గివ్ ది హౌసెస్ ఫర్ రెంట్ అపాన్ విచ్ షీ వాంట్స్ టు లివ్ ఇన్ ఇండియా. వీ హ్యాడ్ ఎ లెక్చర్ ఇన్ ఎమ్మాస్ హౌస్ బై 8:15 AM. ఈ రోజున ఉన్నటువంటి లెక్చర్ ఉపన్యాసం ఎమ్మ గారి ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ది టాపిక్ ఈజ్ రియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్. ఆ రోజు అంశం ఏమిటంటే ఉపన్యాసానికి ప్రతి ఒక వ్యక్తికి నిజమైనటువంటి స్వాతంత్ర్యం అంటే ఏమిటి దాని గురించి. ది హాల్ వాజ్ ఫుల్ అండ్ పీపుల్ స్టూడ్ ఇన్ ది వెరండాస్ ఆల్సో.
మొత్తం హాల్ నిండిపోయింది. ఇంకా చాలాగా వరండాలో కూడా చాలామంది నుంచుని విన్నారు. ఆల్ పీపుల్ వెంట్ టు ఎక్స్టసీ అండ్ డిడ్ నాట్ రిమెంబర్ దెమ్సెల్వ్స్. అందరూ కూడా చక్కగా ఒక అంటే పారవస్యంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చాలామంది వాళ్ళు ఎక్కడున్నారో ఏమిటో అని మర్చిపోయారు. అంత పారవస్యంలోకి వెళ్ళారు. ఐ సా ఆల్ పీపుల్ ఆఫ్ అవర్ బ్రదర్హుడ్ ప్రెసెంట్. బెల్జియంలో ఉన్నటువంటి బ్రదర్హుడ్ వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ అటెండ్ అయ్యారు. దేర్ వర్ మెనీ యంగ్స్టర్స్ అమంగ్ ది న్యూ కమర్స్ హూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా ఆ రోజు చాలామంది యువకులైనటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఈ లెక్చర్స్కి. దేర్ వర్ నో క్వశ్చన్స్ ఆఫ్టర్ ది లెక్చర్. ఇది చాలా ఆశ్చర్యం. అంటే వాళ్ళు ఎంత పారవస్యంలో గడిపారు ఆ లెక్చర్ వినంటే, లెక్చర్ అయిపోయిన తర్వాత ప్రశ్నలు వేయడానికి ఇంకా వాళ్ళకేమి లేవు, అనుభూతిలో ఉండిపోయారు. వీ హ్యాడ్ ఏ గుడ్ కాన్వర్జేషన్ ఆఫ్టర్ విచ్ వర్మ అండ్ ఐ వెంట్ అప్ స్టేర్స్. అందరితో మాట్లాడిన తర్వాత కొంతసేపు అయ్యాక మేము పైకి మా రూమ్స్లోకి వెళ్ళాం. ఐ వాజ్ రైటింగ్ నోట్స్ అండ్ భాగవతం అండ్ వర్మ వాజ్ మేకింగ్ ఏ చార్ట్ ఆఫ్ ప్రైస్ లిస్ట్ టు హిస్ ఆర్టికల్స్. నేనేమో భాగవతం నోట్స్ రాసుకుంటూ ఉన్నాను. వర్మ ఏమో ఆయన వ్యాపారం చేస్తాడు కదా, అందుకని వాటి గురించి ప్రైస్ లిస్ట్ రాసుకుంటూ ఆయన అన్నాడు.